Grand welcome to this special professional growth and personal growth meet. This is a professional and personal growth meet actually. Right, and grand welcome once again. Grand welcome, my dear Ved Elixir family members. Okay, so and once again, grand welcome to Ved Gurukula. It's a complete education system. Yes, who are we? Who are we? Okay, who are we? Who are we? Okay, we are Ved Elixir Army. We are Ved Elixir Army. రైట్. సో ఒకసారి అందరూ కూడా చాట్ బాక్స్ లో వేద్ ఎలిక్సిర్ ఆర్మీ అని టైప్ చేసేయండి. సో అందరు కూడా సార్ రెడీగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. Yes. Okay, who are we? Yes, Ved Elixir Army. Yes. Ved Elixir Army. Who are we? సో ఒకవేళ ఇన్ కేస్ మీకు టైప్ చేయడానికి అంటే సపోర్ట్ చేయకపోతే జస్ట్ థమ్స్ అప్ ఇచ్చేసేయండి. సో అక్కడ థమ్స్ అప్ సింబల్ ఉంటుంది కింద రియాక్షన్స్ లో. ఓకే, వన్స్ క్లిక్ ఇట్, థమ్స్ అప్. ఎస్, వేద్ ఎలిక్సిర్ ఆర్మీ. వేద్, హూ ఆర్ వి? హూ ఆర్ వి? హూ ఆర్ వి? సో ఒకసారి చెప్పేసేయండి, హూ ఆర్ వి? వేద్ ఎలిక్సిర్ ఆర్మీ. హూ ఆర్ వి? వేద్ ఎలిక్సిర్ ఆర్మీ. హూ ఆర్ వి? వేద్ ఎలిక్సిర్ ఆర్మీ. ఓకే, సో ఈ రోజు సెషన్ లోకి వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే సార్ 5 లిస్ట్ ఫర్ సక్సెస్. ఓకే, ఇక్కడ మనం కొన్ని రకాలైనటువంటి లిస్టుల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్టులు ఏంటి, వాటి గురించి తెలుసుకునే ముందు మనకి అంటే మనం ఏదైనా ఎక్కడైనా ఉన్నప్పుడు అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తా ఉంటే మన పెద్దోళ్ళు అంటే మన పేరెంట్స్ కానీ మన గురువులు కానీ ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలంటారు. ఏమంటారు? కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలంటారు. ఒకవేళ మనం అదే ఏనుగు కుంభస్థలం కొడదామని పంచ పైకి కట్టుకుని పోయినాం, ఏం చేస్తుంది? కాలు కింద పెట్టి దొక్కి చంపేస్తుంది, రైట్? సో మరి కానీ ఏనుగు కుంభస్థలం కొట్టాలంటే మనం యూ షుడ్ లెర్న్ ద టెక్నిక్. అసలు ఫస్ట్ ఏనుగు ఎట్లా ఉంటుంది, దాని తొండం ఎట్లుంటుంది, దాని కుంభస్థలం అంటే ఏంటి, దాన్ని కొట్టాలి, అప్పుడు మనకు విజయం వస్తుంది కదా. సో అట్లాంటి టెక్నిక్స్ ఏమున్నాయి, ఆ టెక్నిక్స్ అన్ని కూడా 100% ఆ టెక్నిక్స్ అన్ని కూడా మనం నేర్చుకుని పోతే 100% ఏనుగు కుంభస్థలాన్ని కొట్టచ్చు. అదే విధంగా మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు, మన యొక్క లగ్జరీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ అవన్నీ కూడా పొందొచ్చు. దాంట్లో సక్సెస్ ఫార్ములా మనకి లిస్ట్ మేకింగ్. అంటే లిస్ట్ ఏ విధంగా అంటే లిస్ట్ ఒక 5 రకాలైనటువంటి లిస్టులు ఉన్నాయి. సో ఆ లిస్టులు ఏంటి, ఆ లిస్టుల ద్వారా మనకి ఎట్లా సక్సెస్ వస్తుంది అనేది ఈ రోజు మనం చూడబోతా ఉన్నాం. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటారు, రైట్? ఐ నో దాట్. ఓకే, లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్. ఓకే, లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ అని ఉంటుంది. ఓకే, అంటే మనం ప్రాస్పెక్టింగ్ చేయడానికి కావాల్సినటువంటి లిస్ట్. సో దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నాది యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. సో ఒకసారి దాన్ని ఇప్పుడు కూడా నేను బ్రీఫ్ గా ఒక 2-3 minutes లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. అంటే మనం ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వజ్రాయంతో సమానం ఇది. లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అనేది వజ్రాయుధం. సో చాలా వాల్యుబుల్ థింగ్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. సో ఓకే, ఫర్ ద విన్ ఫర్ ద ఓకే డైరెక్ట్ గా హౌ టు మేక్ ఎ లిస్ట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, హౌ టు మేక్ ఎ లిస్ట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, హౌ టు మేక్ ఎ లిస్ట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా అంటే మనకి కొన్ని విషయాలు మనం మన పేరెంట్స్ తో చెప్పుకోలేనివి, కొన్ని అంటే స్పౌస్ తో చెప్పుకోలేని విషయాలు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మన ఫ్రెండ్స్ తో చెప్పుకుంటా ఉంటాం. సో అదే ఫ్రెండ్స్ అనే వర్డ్ ని తీసుకొని మనం లిస్ట్ మేకింగ్ ఏ విధంగా చేస్తున్నాము అనేది ఒకసారి చూద్దాం సార్. FRIENDS ఫ్రెండ్స్. సో మనకు అన్నిట్లో కూడా తోడుగా ఉండి మన ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో అదే ఫ్రెండ్స్ అనే అక్రోనియం తో మనం ఏ విధంగా మనం ఈరోజు మన యొక్క అంటే ఎండ్ లేనటువంటి లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోవటం. ఎండ్ అవ్వదు, ఇంక ఇది ఎప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటది. సో ఎందుకంటే మనకి ఎప్పుడైతే కూడా అంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలకు రాగానే మన అప్లైనర్ కావచ్చు, లేకపోతే మనం ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ యూ షుడ్ మేక్ ద లిస్ట్ అని చెప్తూ ఉంటారు, రైట్? సో మరి ఆ లిస్ట్ ఏ విధంగా మేక్ చేయాలి? ఓకే, బికాస్ దిస్ లిస్ట్ మేకింగ్ అంటే లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రీషియస్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటది. ఓకే, మన యొక్క బిజినెస్ ని బూమ్ చేసేటటువంటిదే లిస్ట్ మేకింగ్.
సో ఆ లిస్ట్ మేకింగ్ లో మనం ఫ్రెండ్స్ అనేది తీసుకున్నాం. ఫ్రెండ్స్ లో ఫస్ట్ లెటర్ ఈజ్ ఎఫ్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో నానుంటారు, అమ్మ అండ్ స్పౌస్. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్, అంటే మన ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో అమ్మ తరఫు బంధువులు, నాన్న తరఫు అండ్ స్పౌస్ తరఫు ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బిజినెస్ కి ఎవరైతే పనికొస్తారో వాళ్ళ యొక్క లిస్ట్ ని మనం ప్రిపేర్ చేసాం. ఓకే, నెక్స్ట్ రిలేటివ్స్. ఓకే, హియర్ ఫ్యామిలీ వేరు, రిలేటివ్స్ వేరు, బంధువులు వేరు, కుటుంబం వేరు, రైట్. సో ఇక్కడ రిలేటివ్స్ లో కూడా నాన్న వైపు ఉన్నటువంటి రిలేటివ్స్, అమ్మ వైపు ఉన్నటువంటి రిలేటివ్స్ అండ్ స్పౌస్ వైపు ఉన్నటువంటి రిలేటివ్స్ లిస్ట్ మేక్ చేయాలి. సో ఈ లిస్ట్ ఎట్లా రాయాలి అనేది నేను చెప్తాను, అంటే ఏ ఆర్డర్ లో రాసుకోవాలి, ఎట్లా రాయాలి, దీన్ని ఎట్లా ఫాలో చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, రైట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐ, ఇన్స్టిట్యూషన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మంచి టిక్ మార్క్ పెట్టుకోండి. సో ఇక్కడ ఎందుకు అంటే మన ఎస్ఎస్సి ఫ్రెండ్స్, మనం ఎస్ఎస్సి కంప్లీట్ చేస్తుంటే ఎస్ఎస్సి ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్స్ అండ్ మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో మనం ట్రైనింగ్స్ తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకొని ఉండొచ్చు, లైక్. సో వీళ్ళందరూ కూడా ఒక లిస్ట్ ఇందులో, అంటే ఎందుకు అంటే సార్ ఇక్కడ మనకి ఎవరు జాబ్ చేస్తున్నారు, ఎవరు జాబ్ చేయట్లేదు, ఎవరికి ఇది నీడ్ ఉంది ఏంటి, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నుంచి, ఐ నుంచి మనకి ఎక్కువ కాంటాక్ట్స్ అనేది వస్తుంది. ఓకే, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్టిట్యూషన్. ఎస్ఎస్సి అంటే మనకి మన 10th క్లాస్మేట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు కావచ్చు, లేదా మనం ఏదైనా జాబ్ కోచింగ్ పోయినప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ లో మనకు పరిచయం అయ్యారో ఆ ఇన్స్టిట్యూషన్ లో పరిచయం అయినటువంటి, లేదా మన ఫ్రెండ్స్ మనతో పాటు కలిసి చదివిన మన క్లాస్మేట్స్, సో మన బెంచ్ మేట్స్, ఇంకోటి ఉన్నారు కదా. సో అందరికీ కూడా హెల్త్ కావాలి, అందరికి కూడా వెల్త్ కావాలి. సో మనం హెల్త్ అండ్ వెల్త్ ఇచ్చేటటువంటి, ఓకే, హెల్త్ అండ్ వెల్త్ ఇచ్చేటటువంటి మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వాళ్ళు తీసుకొస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ యొక్క లిస్ట్ మనం ప్రిపేర్ చేస్తా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ద ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే ఈ ఎంప్లాయీస్ కూడా ఎట్లా అంటే మనం ఏదైనా జాబ్ చేస్తా ఉంటే మనతో పాటు ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క మన కొలీగ్స్. ఓకే, సో వాళ్ళు నెక్స్ట్ డాడీ జాబ్ చేస్తా ఉంటే వాళ్ళ కొలీగ్స్, మమ్మీ జాబ్ చేస్తా ఉంటే మమ్మీ వాళ్ళ కొలీగ్స్ అండ్ స్పౌస్ జాబ్ చేస్తా ఉంటే స్పౌస్ యొక్క కొలీగ్స్. ఇది ఒక లిస్ట్ మేకింగ్ చేస్తా ఉన్నాం. సో ఎన్ స్టాండ్స్ ఫర్ ద నైబర్స్. నైబర్స్ అంటే ఇరుగు పొరుగు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో ఇక్కడ మనకి చుట్టుపక్కల అంటే మనం ఒకవేళ ఇన్ కేస్ విలేజ్ లో పుట్టుంటే విలేజ్ లో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు, అక్కడ నుంచి టౌన్ కి షిఫ్ట్ అయి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు, ఒకవేళ ఇన్ కేస్ సిటీకి షిఫ్ట్ అయి ఉంటే అక్కడ ఉండేటటువంటి నైబర్స్. సో ఈ విధంగా మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తా ఉన్నాం. ఓకే, డి స్టాండ్స్ ఫర్ ద డిస్టెన్స్ రిలేటివ్స్. ఓకే, ఫ్యామిలీ వేరు, రిలేటివ్స్ వేరు అండ్ డిస్టెన్స్ రిలేటివ్స్ వేరు, రైట్. సో ఇందులో కూడా నాన్న వైపు, అమ్మ వైపు, అట్లనే స్పౌస్ వైపు ఉన్నటువంటి డిస్టెన్స్, దూర బంధువులు. సో వీళ్ళ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రేంజర్స్. సార్ మా దగ్గర స్ట్రేంజర్స్ నెంబర్స్ ఎందుకు ఉంటాయి సార్? ఎస్, అంటే మనం కొన్నిసార్లు ఏంటంటే ఇంటర్వ్యూలకు పోతా ఉంటాం, లేకపోతే ట్రైన్ లో ట్రావెల్ చేస్తా ఉంటాం, లేకపోతే ఎక్కడో అనుకోకుండా కొంత అపరిచితులు మనకు కలుస్తూ ఉంటారు. ఓకే, కొన్ని అంటే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటాం, రైట్. సో ఇక్కడ మనకి అట్లాంటి స్ట్రేంజర్స్ నెంబర్స్ కూడా మన కాంటాక్ట్ నెంబర్స్ అంటే మన ఫోన్ బుక్ లో ఉంటాయి. సో ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ, ఓకే, రిలేటివ్స్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఈ ఫర్ ఎంప్లాయీ అండ్ ఎన్ స్టాండ్ ఫర్ నైబర్స్ అండ్ డిస్టెన్స్ రిలేటివ్స్ అండ్ స్ట్రేంజర్స్, అంటే ఫ్యామిలీ నుంచి స్ట్రేంజర్స్ వరకు ఉన్నటువంటి లిస్ట్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసాం. ఆ లిస్ట్ ని ఏ విధంగా రాసుకోవాలి అంటే, సో ఇక్కడ ఒక ఇచ్చాను చూడండి టేబుల్, రైట్. సీరియల్ నెంబర్, నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ప్లేస్ అండ్ రిమార్క్స్. ఓకే, ఈ రిమార్క్స్ లో ఏం చేయాలి అనేది నేను చెప్తాను మీకు, రైట్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ విధంగా మనం రాసాం, సీరియల్ నెంబర్ వేసుకున్నాం, నేమ్ రాసుకున్నాం, కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళు ఎక్కడ బిలాంగ్ అయి ఉన్నారు, ఎవ్రీథింగ్ ఇవి రాసాం. దాని పక్కన రిమార్క్స్ అనే కాలం లో ఉంది చూడండి, రైట్. సో ఇక్కడ పైన ఏం రాసింది, ఓకే, రేటింగ్ ఇవ్వండి వాళ్ళకి. సో రేటింగ్ అంటే వీళ్ళు 100% మనకి బిజినెస్ కి పర్ఫెక్ట్ గా పనికొస్తారు, వాళ్ళు బిజినెస్ లో ఎగ్జాక్ట్ గా మనకి సెట్ అవుతారు అనుకున్న వాళ్ళకి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. సో అంటే మనం చెప్పిన వెంటనే ఐడి వేస్తారు, ఐడి యాక్టివేషన్ చేసుకుంటారు, సో వాళ్ళకి 5 స్టార్ రేటింగ్. ఓకే, నెక్స్ట్ కొంత టైం తీసుకుంటారు, ఓకే 1 day 2 days తీసుకుంటారు, ఓకే కొంచెం స్లోగా ఉన్నారు 4 స్టార్, ఇంకా స్లోగా ఉన్నారు 3 స్టార్, ఇంకా స్లోగా ఉన్నారు 2 స్టార్, ఇంకా స్లోగా ఉన్నారు సింగిల్ స్టార్. సో ఈ విధంగా మనం వాళ్ళని స్టార్స్ ఇచ్చేసి, ఓకే 1 నుంచి 5 వరకు స్టార్స్ ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు 1 నుంచి 5 వరకు స్టార్స్ ఇచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే 3 కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఈ 3 కేటగిరీస్ ఏంటంటే హాట్, వామ్ అండ్ కోల్డ్. హాట్ అంటే ఏంటంటే ఇమ్మీడియట్ గా మనం చెప్పగానే, సో ఇమ్మీడియట్ గా మనం చెప్పిన వెంటనే ఐడి ఎవరైతే ప్లేస్ చేస్తున్నారో
ఐడి ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హాట్ లోకి వస్తారు. వీళ్ళే 5 స్టార్ రేటింగ్ ఇచ్చాం కదా మనం ఇంతకు ముందు లిస్ట్ లో, 5 స్టార్ రేటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాట్ లోకి వస్తారు. నెక్స్ట్ అండ్ 3 and 4 లో ఉన్న వాళ్ళందరినీ కూడా వామ్ లిస్ట్ తయారు చేయండి. అండ్ 2 and 1 ఉన్న వాళ్ళని కోల్డ్ లిస్ట్ లో పెట్టేసేయండి. సో ఈ 3 కేటగిరీస్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మీరు ఎవరిని ఫాలో అప్ చేయాలి, ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మీకు తెలుసు, రైట్? సో ఈ విధంగా మనం కనుక లిస్ట్ కనుక ప్రిపేర్ చేస్తే ఓకే 50% మనం కంప్లీట్ చేసినట్టే, మన వర్క్ 50% వర్క్ కంప్లీట్ చేసినట్టే. దాని తర్వాత ఏముంది, ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తాం, ఫాలోఅప్ చేస్తాం, వాళ్ళ టీమ్ ని లీడర్ లాగా క్రియేట్ చేస్తాం, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు 100%, మన బూమ్. ఓకే, మనకి ఎక్సలెంట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ లిస్ట్ ఏంటి, లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. ఓకే, ఏ విధంగా లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ మనం ఫ్రెండ్స్ లిస్ట్ ద్వారా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసామో ఆల్రెడీ ఇప్పుడు చూసాం, రైట్? అందరూ కూడా నోట్ చేసుకున్నారు అనుకుంటున్నారు, రైట్? సో రైట్, సెకండ్ పాయింట్ అండ్ సెకండ్ లిస్ట్ ఈజ్ లిస్ట్ ఆఫ్ పెండింగ్ ఫాలోఅప్స్. ఓకే, సో ఇంతకు ముందు మనం ఏదైతే హాట్ ఏదైతే చేసామో హాట్ ఇమీడియట్ గా మనకి అయిపోయింది. సో హాట్ అయిపోయిన తర్వాత వామ్ అండ్ కోల్డ్ అనేది మనకి పెండింగ్ లిస్ట్ ఉంది. సో వాటిని మనం ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, సెకండ్ వన్ ఈజ్ లిస్ట్ ఆఫ్ పెండింగ్ ఫాలోఅప్స్. అంటే మనం ఎవరినైతే ఫాలోఅప్ చేయాలో, సో ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. ఎవరైతే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో వాళ్ళకందరికీ కూడా ఒక వాట్సాప్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకోవాలి. ఓకే, వాళ్ళని ఎవ్రీ టైం మనం యాక్టివ్ గా ఉంచాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్, వాళ్ళకి కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ మనం ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఓకే, లిస్ట్ ఆఫ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ అనేది 100% ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్. లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ కన్స్యూమర్స్. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఓకే, వాళ్ళు అంటే బిజినెస్ చేసినా చేయకున్నా కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రోడక్ట్ అనేది చాలా 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 అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, రైట్? సో మరి మనకు ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 5:2 అంటే 5 డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే ఒక 2 కస్టమర్స్ ని ప్లేస్ చేసుకోండి. సో ఆ కస్టమర్ ఎవరు, నేమ్ అంటే సీరియల్ నెంబర్, నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంచేసుకోండి. ఓకే, లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ కన్స్యూమర్స్. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ చేసాం. సో ప్రాస్పెక్ట్ లో దాన్ని మనం 3 కేటగిరీస్ గా డివైడ్ చేసాం. సో దాంట్లో ఎవరైతే మనకి అంటే పెండింగ్ ఉన్నారో సో వాళ్ళని, పెండింగ్ ఉన్న వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. దాని తర్వాత మన దగ్గర ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో సో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎవరైతే మనకి కన్స్యూమర్స్ అండ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకు అంటే ఈ లిస్టులన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈవెంట్ చేస్తున్నాం, లేదా మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, లేదా ఎవ్రీథింగ్ అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ ని మన దగ్గర ఉన్నటువంటి అందరి డిస్ట్రిబ్యూటర్లకి పాస్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ ద లిస్ట్. సో మన దగ్గర ఆ లిస్ట్ లేకపోతే 100% మనం మన బిజినెస్ ని గ్రో చేసుకోలేం, రైట్? సో మన ఇంట్లో జరిగేటటువంటి ఒక పెళ్లి ఉందంటే మనం కూర్చొని ఎవరెవరికి మనం లిస్ట్ అంటే ఎవరెవరికి మన యొక్క పెళ్లి పత్రికను పంపించాలి అనేది మనం కూర్చొని రాసుకుంటాం కదా, ఎవరు మిస్ అవ్వకూడదు అని. సో అట్లాంటిది మనకు అంటే మనం ఒక లైఫ్ ని ఇస్తా ఉన్నాం, అట్లనే ఒక ఆపర్చునిటీని పొందుతా ఉన్నాం, ఒక ఆపర్చునిటీని ఇస్తా ఉన్నాం. మరి దానికోసం మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే లిస్ట్ మేకింగ్. ఓకే, ఇవి 5 రకాలు ఉన్నాయి. ఈ 5 రకాలు ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ పెండింగ్ ఫాలోఅప్స్ అండ్ లిస్ట్ ఆఫ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్. సో 100% కనుక మనం దీన్ని కనుక మనం కంప్లీట్ గా చేసుకుంటూ వెళ్తే 100% సో మన యొక్క బిజినెస్ అనేది అండ్ మన యొక్క టీమ్ తో మనం ఉండేటటువంటి కాంటాక్ట్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కసారి చేసి చూడండి, మీకే ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో చూద్దాం, రైట్? ఓకే, సో ఇప్పుడు మోస్ట్ ఇప్పటి వరకు ఇచ్చింది ఏంటంటే బోనస్. యాక్చువల్లీ టుడే టాపిక్ ఈజ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ స్కోర్ కార్డ్. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ స్కోర్ కార్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, మనం ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తాం. ఏమంటే డాక్టర్ గారు ఏం చేస్తారు, సో ఒక డిస్క్రిప్షన్ అంటే ఒకటి రాస్తారు, అంటే డయాగ్నోసిస్ రాస్తారు, అంటే నీ బాడీలో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని రాపో అని ఒక ఎక్స్రేనో లేకపోతే ఇంకోటి యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు రాస్తారు, రైట్? సో నెక్స్ట్ మనం ఏదైనా ఒక కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఓకే, సో ఎవల్యూషన్. ఎందుకు అంటే మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఇంకెంత నేర్చుకోవాల్సింది ఉంది అని. సో అట్లనే అంటే ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ప్రతి దానికి కూడా సో మనం ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. సో అదే విధంగా యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ స్కోర్ కార్డ్ అనేది మనం యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ గా మనకి ఎంత అంటే మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎంతవరకు చేయలేకపోతున్నాం, మనం ఎక్కడ లాగింగ్ ఉన్నాం, ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఇట్స్ అ మోస్ట్ యూనిక్ స్కోర్ కార్డ్ ఫర్ డైరెక్ట్ సెల్లర్స్.
సో 100% చాలా 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 యూస్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు వేద్ గురుకుల. హాయ్, హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు వేద్ గురుకుల. సో ఇక్కడ కింద ఒక సెంటెన్స్ కనిపిస్తా ఉంది. సో ఒకసారి అందరూ కూడా సెంటెన్స్ చదవండి. రైట్. సో గివ్ యువర్ సెల్ఫ్ a score of 1 for every yes and 0 for every no. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఎస్ అయితే 1, నో అయితే 0 మార్కులు వేసుకోండి. ఓకేనా? సో ఇది మీ పేపర్ మీద వేసి లాస్ట్ లో మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది మన చాట్ బాక్స్ లో చూసుకుందాం. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, రైట్ యువర్ నేమ్ అండ్ రైట్ యువర్ స్కోర్. జెన్యూన్ గా ఉండాలి, బి హానెస్ట్. సో 100% అందరూ కూడా హానెస్ట్ గా ఉండాలి, జెన్యూన్ గా ఉండాలి. దొండాట్లు ఎవరు ఆడకూడదు ఇక్కడ. రైట్? రెడీనా? సో రెడీ ఉంటే ఒకసారి చాట్ బాక్స్ లో రెడీ అని కొట్టేసేయండి. ఆర్ ఎల్స్ వేద్ ఎలిక్సర్ ఆర్మీ. హూ ఆర్ వి? వేద్ ఎలిక్సర్ ఆర్మీ. రైట్. సో అందరు కూడా ఈ స్కోర్ కార్డ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సో ఇంతకు ముందు అంటే నాకు తెలిసి మీరు ఏదైనా పెద్ద పెయిడ్ క్లాసులకు వెళ్ళి ఉంటే అక్కడ ఈ స్కోర్ కార్డ్ అనేది మీరు చూసి ఉండొచ్చు. బట్ సో ఇక్కడ మనం ఈ రోజు సెషన్ లో ఈ స్కోర్ కార్డ్ డిస్కస్ చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెన్స్. యా, రెడీ. ఎస్. ఓకే, సో అందరూ పెన్ అండ్ పేపర్ పెట్టుకోండి. ఓకే, హియర్ ఫస్ట్ క్వశ్చన్. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ స్కోర్ కార్డ్ లో ఫస్ట్ క్వశ్చన్. డూ యూ గివ్ ద బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ యువర్ సెల్ఫ్? అంటే మీ సొంతంగా మీరు మన యొక్క బిజినెస్ ప్రెజెంటేషన్ ని ఇవ్వగలుగుతున్నారా, ఇవ్వలేకపోతున్నారా? మీ ఆన్సర్ ఎస్ అయితే 1 అని, ఒకవేళ లేకపోతే అండ్ ఇప్పుడు చాట్ బాక్స్ లో. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం చాట్ బాక్స్ లో అప్పుడు చాట్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఎస్ అయితే 1 అని, ఒకవేళ నో ఆన్సర్ అయితే 0 అనేది ఇవ్వండి. సో మన దగ్గర ఉన్నటువంటి స్టార్, బ్రాంజ్, సిల్వర్, ప్రైమ్ స్టార్, రూబీ స్టార్, ప్లాటినం, పెరల్, ఎమరాల్డ్, షఫైర్ అండ్ డైమండ్. ఓకే, ఈ ర్యాంక్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ ర్యాంక్స్ అన్నిటి గురించి కంప్లీట్ గా తెలిసిన వాళ్ళు అండ్ మన ప్లాన్ యొక్క డెప్త్ తెలిసిన వాళ్ళు ఎవ్రీ1 అందరూ కూడా ఎస్ అని దానికి 1 మార్క్ వేసుకోండి. ఒకవేళ తెలియదు, నేర్చుకుందాం, పోయేదేముంది. రైట్. సో అండ్ ఈ రోజు మనకి మా మిత్రుడు స్టార్ అయ్యారు. సతీష్ సత్యనపల్లి గారి టీమ్ లో నుంచి సో తరుణ్ తేజ్ గారు స్టార్ అయ్యారు. స్పెషల్ కంగ్రాచులేషన్స్ బిహాఫ్ ఆఫ్ వేద్ ఎలిక్సర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో డూ యూ గివ్ ద బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ యువర్ సెల్ఫ్? Yes or no? So put your headphones for better audio quality. Right. So do you give the business opportunity presentation yourself? If your answer is yes, put a 1, and if your answer is no, put 0. Okay, so be honest, నేర్చుకోవచ్చు. Okay, here shall we go for second question? Yes. Okay, do you wear a formal dress in every program? సో either జూమ్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఓకే ఫిజికల్ మీట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా మనకి అంటే మనం సింగిల్ గా 1-to-1 మీట్ చేసినప్పుడు కావచ్చు, గ్రూప్ మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, లేకపోతే ఈవెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ వీటన్నిటికి కూడా మనం ఫార్మల్ డ్రెస్ వేసుకొని అటెండ్ అవుతున్నామా లేదా? ఓకే, సో ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, పుట్ యువర్ మార్క్స్ 1 and 0 ఫర్ నో. ఓకే, సో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరం కూడా ఫార్మల్ డ్రెస్ అనేది వేసుకొని వెళ్ళాలి మనం ప్రతి మీటింగ్ కి. సో మనం ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నామా వెళ్ళట్లేదా అనేది 100% మనం చెక్ చేసుకోవాలి. రైట్. సో ఒకవేళ ఇన్ కేస్ నో అయినా ప్రాబ్లం లేదు, ఆర్ ఎస్ అయినా ప్రాబ్లం లేదు. రైట్. డూ యూ రీచ్ బిఫోర్ ఆర్ ఆన్ టైమ్ ఎవ్రీ ప్రోగ్రామ్? ఐదర్ జూమ్ మీటింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు కానీ ఆన్ టైమ్ లో కానీ మనం ఉంటున్నామా ఉండట్లేదా? సో జూమ్ మీటింగ్ లో వచ్చి మన అప్లైనర్ కావచ్చు, మన ఇంకొకళ్ళు కావచ్చు, ఓకే కంప్లీట్ గా ఫాలో అప్ చేస్తే వస్తున్నామా లేదా, మనం ఆన్ టైమ్ లో ఉంటున్నామా లేదా అనేది 100% ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, ఓకే నేను ఉంటున్నాను, నేను ముందే ఉంటున్నాను, నేను ఆన్ టైమ్ లో ఉంటున్నాను అనేవాళ్ళు ఎస్ చేసుకోండి, 1 మార్క్ పెట్టుకోండి. సో లేదు అన్న వాళ్ళు 0 పెట్టేసుకోండి. రైట్. సో హియర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డూ యూ గివ్ ద బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ యువర్ సెల్ఫ్? Okay, and the second question is do you wear a formal dress in every program including Zoom? Okay, do you reach before or on time in every program? Okay, ప్రతి ప్రోగ్రామ్ కి బిఫోర్ గానీ ఆన్ టైం కానీ వస్తున్నామా రావట్లేదా?
Okay, our fourth question is, do you talk a minimum 10 new people every day for prospecting? సో మనం కొత్త కొత్త వాళ్ళతో మనకు కొన్ని విషయాలు, పనికిరాని విషయాల గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం. బట్ మన గురించి, మన కంపెనీ గురించి, మన ప్రొడక్ట్ గురించి, మన ప్లాన్ గురించి ఎవ్రీథింగ్ మనం ఒక 10 న్యూ పీపుల్ తో మాట్లాడుతున్నామా లేదా? ఓకే, డూ యూ టాక్ మినిమం 10 న్యూ పీపుల్ ఎవ్రీ డే ఫర్ ప్రాస్పెక్టింగ్? ఓకే, ప్రాస్పెక్టింగ్ కోసం మనం మాట్లాడుతున్నామా లేదా అనేది ఒకసారి చూడండి. ఓకే, yes, okay, do you talk a minimum 10 new people? Okay, not old. Okay, మన డౌన్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, వాళ్ళు కాకుండా న్యూ పీపుల్ తో మనం ప్రాస్పెక్టింగ్ కోసం మాట్లాడుతున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. yes yes the fifth question is, okay, do you make 2-minute phone call for setting appointment? Okay, this is the most important thing for ఎవ్రీ లీడర్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకళ్ళకి ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పడం కోసం, ఒక ఆపర్చునిటీ ఇవ్వడం కోసం, సో మనం 100% వి షుడ్ టేక్ ద అపాయింట్మెంట్. సో మనం వాళ్ళని కలిసే ముందు ఏం చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేసి ఒక 2 నిమిషాలు, సార్ మీరు ఫ్రీగా ఉన్నారా, సో ఇట్లా ఒక ఆపర్చునిటీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, సో ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్. ఎందుకంటే హరీబరీగా బండ్ల మీద పోయేవాళ్ళు, రోడ్ల మీద పోయే వాళ్ళకి మనం కనుక ప్లాన్ చెప్తే 100% ఇట్ విల్, అంటే అది మంచి ఫ్రూట్ ఇవ్వదు మనకి. సో అందుకే మనం ఏం చేయాలంటే వీ షుడ్ టేక్ వీ షుడ్ ఫిక్స్ ద అపాయింట్మెంట్. మనం 100% వాళ్ళతో ఫోన్ మాట్లాడి ఒక అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో అట్లా ఫిక్స్ చేస్తున్నామా, చేయట్లేదా? ఓకే, ఎందుకంటే సార్ ఒకవేళ ఇన్ కేస్ ఆ పర్సన్ కనుక అక్కడ మనకి అవైలబిలిటీ లేడు, ఓకే, అవైలబిలిటీ లేనప్పుడు 100% మనం అక్కడ మన టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో 100% ఆ అవైలబిలిటీ ఎంతవరకు ఉంది, ఏంటి, ఏ విధంగా మనం వాళ్ళని అంటే అప్రోచ్ అవుతా ఉన్నాం. ఓకే, 100% వాళ్ళ యొక్క అవైలబిలిటీని పొందడానికి మనం ఈ 2 minutes ఫోన్ కాల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఓకే, డూ యూ మేక్ 2-minute ఫోన్ కాల్స్ ఫర్ సెట్టింగ్ అపాయింట్మెంట్? సో మనం ఒక మంచి ఆపర్చునిటీని వాళ్ళకి ఇస్తున్నాం. మనకి ఆ పర్సన్ వస్తే మనకు కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ వచ్చినట్టే కదా, రైట్? సో 100% ఈ అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ఒకవేళ ఇన్ కేసు ఇంతకు ముందు ఎప్పుడు చేసి ఉండకపోతే ఇప్పటి నుంచి చేద్దాం. సో 100% మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకు చాలా మంది మన లీడర్స్ టైం వేస్ట్ అయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు, రైట్? ఓకే, డూ యూ యాడ్ మినిమం 3 న్యూ నేమ్స్ టు యువర్ లిస్ట్ ఎవ్రీ డే? సో ఇంతకు ముందు మనం ఫస్ట్ లో లిస్ట్ల గురించి మాట్లాడుకున్నాం, ప్రాస్పెక్టింగ్ లిస్ట్. సో దాంట్లో మనం ప్రతి రోజు కూడా ఒక 3 నేమ్స్, కొత్త పేర్లు అనేది యాడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఎవ్రీ డే. ఓకే, ఎవ్రీ డే do you add a minimum 3 new names to your list? Okay, if your answer is yes, put 1. Okay, if your answer is no, put 0. ఓకే, ప్రతిరోజు మన లిస్ట్ ఏదైతే మనం డైరీలో రాసుకున్నామో, ఏదైతే మనం సీరియల్ నెంబర్, నేమ్, ప్లేస్, ఫోన్ కాంటాక్ట్ నెంబర్ అండ్ రిమార్క్స్ ఏదైతే రాసుకున్నామో ఆ లిస్ట్ లో ఎవ్రీ డే ఒక 3 కొత్త పేర్లు యాడ్ చేస్తున్నామా లేదా? ఓకే, my dear leaders, happy morning. Okay, do you add a minimum 3 new name to your list every day? యాడ్ చేస్తున్నామా, యాడ్ చేయట్లేదా అనేది ఒకసారి చూద్దాం, రైట్? ఓకే, do you give at least 5 business presentations every day? ఓకే, ఎవ్రీ డే బిజినెస్ కనీసం 5 ప్రెజెంటేషన్స్ ఇస్తున్నామా? ఓకే, వాళ్ళు యాక్టివ్ అవుతున్నారా, యాక్టివ్ అవ్వట్లేదా, ఎవ్రీథింగ్ దట్ ఈస్ సెకండరీ. బట్ మీరు 5 బిజినెస్ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అనేది హియర్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, హియర్ ఈస్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ స్కోర్ కార్డ్ మనకు అవుతా ఉంది ఇక్కడ. ఓకే, దీంట్లో 7th క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ప్రతిరోజు 5 బిజినెస్ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? ఓకే, ఇస్తుంటే ఎస్ అని పెట్టండి, ఒకవేళ ఇవ్వకపోతే నో, 0, రైట్? సో హియర్ ఈస్ ద 8th క్వశ్చన్ ఈస్, do you have appointments for the next 1 week in your calendar? అంటే ఈ వీక్ లో మనం ఎంతమందిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలవాలి అనే అపాయింట్మెంట్స్ మీ క్యాలెండర్ లో ఫిక్స్ చేసి ఉన్నారా? ఓకే, మనకి గూగుల్ క్యాలెండర్ అనేది ఉంటుంది. సో గూగుల్ క్యాలెండర్ లో మన యొక్క అపాయింట్మెంట్స్ అనేది మనం ముందే ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు. సో ఎంతమంది ఈ అంటే 1 వీక్ అపాయింట్మెంట్ అనేది ఉంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకోవాలి, ఆ నెక్స్ట్ వీక్ అట్లా. ఎందుకంటే సార్ మనం 100% ఓకే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ కనుక మనం ఎప్పుడైతే మన యొక్క క్యాలెండర్ ని ఫిల్ చేసి పెట్టుకుంటామో, మనం ఏదైతే డైమండ్ అనుకుంటున్నామో ఆ డైమండ్ అనేది ఎన్ని రోజుల్లో కావాలి, 1 month, 2 months, 3 months, 4 months? ఓకే, 100% ఆ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ప్రకారంగా కనుక మనం వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఓకే, 100% ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ
ప్లానింగ్ అనేది ఉండాలి. ఓకే, ప్రతి ఒక్కరికి ప్లానింగ్ తో పాటు యాక్షన్ ప్లాన్స్ ఉండాలి సార్. ఓకే, ప్లానింగ్ ఎప్పుడు కూడా మనకి మేబీ ఇస్తే 50% రిజల్ట్ ఇస్తుంది, బట్ యాక్షన్ ప్లాన్స్ గివ్ ద 100% రిజల్ట్, రైట్? సో డూ యూ హ్యావ్ ద అపాయింట్మెంట్స్ ఫర్ ద నెక్స్ట్ 1 వీక్? ఓకే, మనకి డైలీ ఉండాలి, అట్లనే వీక్లీ ఉండాలి, అట్లనే మంత్లీ ఉండాలి, అట్లనే ఇయర్లీ మనకు ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి డైమండ్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ డైమండ్ ర్యాంకింగ్ ఎన్ని రోజుల్లో అచీవ్ చేయాలి? సో అన్ని రోజులు అచీవ్ చేయాలి అంటే మన యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, మన యొక్క ప్లాన్స్ ఎట్లా ఉండాలి? సో ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకున్నామా లేదా? అంటే మన నెక్స్ట్ 1 వీక్ వరకు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్నటువంటి 8th క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ లో మనం ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలవాలి అనే అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసి ఉందా లేదా మన క్యాలెండర్ లో అనేది నోట్ చేసేసుకోండి, రైట్? సో హియర్ ఈస్ ద 9th క్వశ్చన్ ఈస్ ఓకే, డూ యూ డెలివరీ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఇన్ ద ప్రోగ్రామ్స్? సో మన దగ్గర ఎక్సలెంట్ టెస్టిమోనీస్ ఉన్నాయి అండ్ ఎక్సలెంట్ గా మనం బిజినెస్ లోకి ఏ విధంగా వచ్చాం అండ్ మన బిజినెస్ ని ఏ విధంగా గ్రో చేస్తా ఉన్నాం, మన ప్రొడక్ట్ క్వాలిటీ ఏంటి, మన ప్రొడక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మీకున్నటువంటి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా అంటే ప్రతి ప్రోగ్రామ్ లో మీ షేరింగ్ మాట్లాడడానికి మీ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? లేకుంటే దాన్ని ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని మనం ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, మంచి స్పీచ్ 5 to 10 minutes మధ్యలో మనం ఒక మంచి ఎక్సలెంట్ మన యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలి. ఓకే, సో అంటే మనం ఈ ఇండస్ట్రీలోకి ఎట్లా వచ్చినాం, ఓకే మనం ఈ మన వేద లెక్చర్లోకి ఏ విధంగా వచ్చినాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటి, ఓకే దీంట్లో ఉన్నటువంటి టెస్టిమోనీస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ ని మన ప్రతి ప్రోగ్రామ్ లో షేర్ చేయగలిగేటటువంటి కేపబిలిటీ ఉందా లేదా? ఓకే, డూ యూ డెలివరీ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ sharing in a programs? So if your answer is yes, put a 1. Okay, if your answer is no, put 0. Okay, so my dear friends, సో ఒకవేళ ఇన్ కేస్ మనకి తెలియకున్న ప్రాబ్లం ఏమీ లేదు, ఓకే 100% మనం నెక్స్ట్ జరగబోయే సెషన్స్ లో అన్ని కూడా పాయింట్ 1 అన్ని కూడా నేర్చుకుంటే వెళ్తాం, 100% సక్సెస్ అవుతాం. సో ప్రతి ఒక్కళ్ళం కూడా 100% సక్సెస్ అవుతాం, 100% సక్సెస్. వై? బికాస్ we are Ved Elixir Army, because we are Ved Elixir Army, right? So here is the 10th question is do you read recommended books or watch recommended videos daily for actually for adi our place lo ivadindi, okay 30 minutes, right? So not an issue. Okay, do you read recommended books or watch recommended videos daily for 30 minutes? అంటే మన బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి మన దగ్గర చాలా అంటే మార్కెట్ లో చాలా బుక్స్ అవైలబిలిటీ ఉంది. సో వాటిని మనం తీసుకొని ఒక 30 minutes చదువుతున్నామా లేదా? ఓకే, అట్లనే మనకి మంచి వీడియోస్ అనేది యూట్యూబ్ లో అవైలబిలిటీ ఉంది. సో మనం అంటే పిచ్చి పిచ్చి వీడియోలు చూడకుండా సో మనకి మన యొక్క బిజినెస్ కి పనికొచ్చేటటువంటి వీడియోస్ ని ఒక 30 minutes చూస్తే సో 100% మన యొక్క అంటే మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది, అట్లనే మనకి స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి, అట్లనే ఎవ్రీథింగ్ అంటే మనం ఒక పనిని హార్డ్ గా చేయడం కంటే ఈజీగా ఎలా చేయాలి, ఒక స్కిల్ తో ఏ విధంగా చేయాలి అనే విషయం మనకి 100% ఇక్కడ మనం బుక్స్ చదవడం ద్వారా మంచి స్కిల్ వీడియోస్ చూడడం ద్వారా 100% మనకు ఉన్నటువంటి స్కిల్స్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, okay, do you read recommended books and or watch recommended videos daily for 30 minutes, right? So next one is okay, do you conduct at least 3 home or Zoom meetings every week? అంటే సో ఇక్కడ మన కంపెనీతో పాటు మన పర్సనల్ గా అని అర్థం ఇక్కడ. ఓకే, అంటే మన కంపెనీ ఎవ్రీ డే ఒకటే ప్రొడక్ట్ ఒకటే మనకి ఎడ్యుకేషన్ ఒకటే అట్లా ఒక్కొక్కటి మనకి వెళ్తా ఉన్నాం, రైట్? సో అది కాకుండా మన పర్సనల్ గా హోమ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్. సో అంటే ఇక్కడ హోమ్ మీటింగ్స్ అనేది చాలా పవర్ఫుల్ థింగ్ సార్. హోమ్ మీటింగ్స్ గురించి మనం 100% నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. హోమ్ మీటింగ్స్ ఎందుకంటే లెస్ కాస్ట్ లో అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి బిలీఫ్ సిస్టమ్ ఇవ్వచ్చు, ఎవ్రీథింగ్ మన ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. అదే పెద్ద ఈవెంట్ కి తీసుకెళ్ళాము, ఆ పెద్ద ఈవెంట్ లో ఒక 3000 మెంబర్స్ 4000 మెంబర్స్ ఉన్నారు, అందులో మనం వాళ్ళని పర్సనల్ గా చూడలేము. అదే హోమ్ మీటింగ్ లో అయితే 100% ప్రతి ఒక్కళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోమ్ మీటింగ్. ఓకే, ఇది ఏన్షియంట్ గా వస్తున్నటువంటి స్ట్రాటజీ. హోమ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ అట్లానే జూమ్ మీటింగ్స్ మీ పర్సనల్ గా అంటే కంపెనీతో పాటు దీంతో పాటు మీ పర్సనల్ గా కూడా ఒక స్పెషల్ టైంలో హోమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయండి. ఓకే, డూ యూ కండక్ట్ అట్లీస్ట్ 3 హోమ్ మీటింగ్స్ అండ్ జూమ్ మీటింగ్స్ ఎవ్రీ వీక్? సో ఈ హోమ్ మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా? ఇఫ్ కండక్ట్ చేస్తా ఉంటే ఎస్ అయితే 1, 0 ఫర్ నో. Okay, right. Next one is do you attend at least one basic training with your team every week?
సో అంటే ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ అంటే మనకి ప్రతిరోజు జరిగేటటువంటి మన కంపెనీ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మీ అందరి టీమ్ తో అటెండ్ అవుతున్నారా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్, రైట్? సో ఇక్కడ డూ యూ అటెండ్ అట్లీస్ట్ వన్ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఎందుకంటే సార్ ప్రతి ఒక్కళ్ళం కూడా 100% నేర్చుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం నేర్చుకోవాలి ప్రతిదీ కూడా. ఎందుకంటే ప్రతి రోజు కూడా అప్డేట్ అయిపోతా ఉంది. మన యొక్క ఫోన్లే ప్రతిరోజు అప్డేట్ అయిపోతా ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ మనం అప్డేట్ కాకపోతే ఏమవుతాం? అవుట్డేట్ అయిపోతాం. సో అవుట్డేట్ అయిపోతే 100% తీసుకెళ్లి పక్కన పడేస్తారు. సో 100% మిగతా వాళ్ళతో మనం కాంపిటేట్ చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం 100% అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్డేట్ చేసుకోవాలి అంటే 100% మన యొక్క ట్రైనింగ్ సెషన్స్ కి అటెండ్ అవ్వాలి. ఓకే, సో డూ యూ అటెండ్ అట్లీస్ట్ వన్ బేసిక్ ట్రైనింగ్ విత్ అ టీమ్ ఎవ్రీ వీక్? సో ఇక్కడ మనకి బేసిక్ ట్రైనింగ్ ఎవ్రీ వీక్ అంటే ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు అటెండ్ అవ్వడమే మన పని. సో అట్లా అటెండ్ అవుతున్నామా, అటెండ్ అవ్వట్లేదా 100% చూసుకోండి. సో ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ yes, right, so attend and next question is, okay, do you attend at least హాల్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ ఎవ్రీ వీక్? ఓకే, ఇంకా మనకి ఈ హాల్ ఆపర్చునిటీస్ అనేది సూన్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన టీం తీసుకొని హాల్ ఆపర్చునిటీస్ కి వచ్చేస్తే, సో ఈ 13th క్వశ్చన్ వదిలేసేయండి, 10 అవసరం లేదు. ఎందుకంటే బికాస్ డ్యూ టు పాండమిక్ ఇప్పుడు హాల్ ప్రెజెంటేషన్స్ అనేది మనకి ఈవెంట్స్ అనేది లేదు కాబట్టి 13th క్వశ్చన్ లీవ్ చేసేద్దాం. అండ్ ఎప్పుడైతే మనకి ఈ రిలాక్సేషన్ వచ్చేస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది, బట్ పర్మిషన్ ఎప్పుడైతే వచ్చేస్తుందో 100% హాల్ మీటింగ్స్ కూడా మనం 100% కండక్ట్ చేసుకొని దాంట్లో కూడా మన టీం ని ప్రజెంట్ చేస్తే 100% ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది, రైట్? సో ప్రతి ఒక్కళ్ళకి కూడా 100% ఇక్కడ ఉన్నటువంటి ఒక్కసారి మన 9 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, డూ యూ గివ్ ద బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ యువర్ సెల్ఫ్? ఓకే, yes or no? Okay, do you wear a formal dresses in every program? Yes or no? 1 or 0? Okay, do you reach before or on time every program? ప్రతి ప్రోగ్రామ్ అయితే జూమ్ కావచ్చు, లేకపోతే మన ఫిజికల్ మీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, టైంకి అటెండ్ అవుతున్నామా కావట్లేదా? ఓకే, మనం అంటే ఒక 10 న్యూ పీపుల్ తో మనం ప్రాస్పెక్టింగ్ కోసం మాట్లాడుతామా? అయితే ఫోన్ కాల్ కావచ్చు, ఆన్ ఫోన్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, డూ యూ మేక్ 2-minute ఫోన్ కాల్ ఫర్ సెట్టింగ్ అపాయింట్మెంట్? ఓకే, మనం ఒక ప్రాస్పెక్టింగ్ చేసే ముందు 2 నిమిషాల ముందు అంటే 2 నిమిషాలు వాళ్ళతో ఫోన్ మాట్లాడి అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తున్నాం. అంటే సార్ మిమ్మల్ని కలవడానికి మన దగ్గర టైం ఉందా లేదా? ఓకే, 100% ఈ అపాయింట్మెంట్ తీసుకొని మనం కలుస్తున్నాం కలవట్లేదా? ఓకే, మన లిస్ట్ కి ప్రతిరోజు కూడా ఒక 3 నేమ్స్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా? నెక్స్ట్ 5 బిజినెస్ ప్రెజెంటేషన్స్ ఎవ్రీ డే చేస్తున్నామా చేయట్లేదా? నెక్స్ట్ వచ్చేసి 100% అంటే 1 వీక్ అపాయింట్మెంట్స్ మన క్యాలెండర్ లో ఉందా లేదా? 1 వీకే కాదు సార్, ప్రతిరోజు అండ్ అట్లానే వీక్లీ, మంత్లీ అండ్ ఇయర్లీ కూడా మన క్యాలెండర్ లో ఫుల్ఫిల్ అంటే మన క్యాలెండర్ లో అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసి ఉన్నామా లేదా? మన గోల్ ఏంటి, దాన్ని రీచ్ అవ్వాలంటే ఏ విధంగా మనం దీన్ని కేటగిరీ చేసుకోవాలి అనేది 100% చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్, డూ యూ డెలివరీ గుడ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ లో మన షేరింగ్స్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా? ఒకవేళ లేకపోతే దాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. అట్లనే రికమెండెడ్ బుక్స్ కానీ రికమెండెడ్ వీడియోస్ ఒక 30 minutes మనం దానికి టైం కేటాయిస్తాం. బికాస్ లెర్నింగ్ ఈజ్ అర్నింగ్. ఓకే, లెర్నింగ్ లేకపోతే అర్నింగ్ లేదు. ఓకే, ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఓకే, రైట్. సో డూ యూ కండక్ట్ అట్లీస్ట్ 3 హోమ్ మీటింగ్స్ ఆర్ జూమ్ మీటింగ్స్ యువర్ పర్సనల్? ఓకే, ఎవ్రీ వీక్ లో ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నామా లేదా? ఓకే, మనకి బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మన టీమ్ తో అటెండ్ అవుతున్నామా అటెండ్ అవ్వట్లేదా? అట్లనే హాల్ మీటింగ్స్ కి మనం మన టీమ్ తో అటెండ్ అవుతున్నామా అటెండ్ అవ్వట్లేదా అనేది ఒకసారి చూసుకోండి. Okay, here is I am Varaprasad, trainer and motivational speaker. Okay, thank you everyone.